ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో జేసీ అస్మిత్ రెడ్డితో గొడవ పడలేదని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నా పరిధి కాదని, డీఎస్పీ విచారణ చేస్తారని మాత్రమే ఎమ్మెల్యేతో చెప్పానని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పానని వివరించారు. మన డిస్ప్లే తీసుకుంటామని మీకు చాయిస్ ఇచ్చేసారు కదా. ఎంతసేపు వెళ్ళిపోతారు? లేదు అనసండి ఎంత అని చెప్పారా? మళ్ళీ అనసండి మేము ఉండమని చెప్పారా? అదే అదే ఫ్యామిలీ అందుకని మేము కూడా డిస్చార్జ్ వెళ్ళాం. మళ్ళీ అదే ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పగలు కొట్టారన్నారు, నిజమేనా సార్? వాస్తవం అక్కడ విల్లాస్కి ఎంట్రన్స్ నిజమే సార్? రెగ్యులేట్ ఏమన్నా ఉందా? మీరు ఏమన్నా రెగ్యులేషన్ ఏమైనా చేస్తారా? ఏమన్నా మీరు తప్పు ఉందని అనుకుంటున్నారు సార్? మీరు తప్పు ఉంది అని అనుకుంటున్నారు? దీంట్లో ఇది తీసుకున్నా కూడా ఓకే. అంటే పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే సారీ చెప్తే వెళ్ళిపోతాం ఉన్నారు. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి 5 hours నుంచి వెయిట్ చేస్తాం. ఇక్కడ ఎన్నో డ్యూటీ పెట్టి మీరు ఎక్కడ తిరుపతిలో ఎన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు? 14 రాలేదు అక్కడ. లేదు, ఎలక్షన్స్ కూడా చిన్న ఇష్యూ లేదు. నాది ఉన్నట్టు ముఖ్యంగా వెళ్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సార్? అంటే కేసు దురుసుగా మీరు ప్రవర్తించారా లేదంటే? ఎస్టీ కేసు ఇచ్చారు, సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎస్ఎస్టీ కేసులో డిఎస్టీ అవుతుంది, సార్కి అసిస్ట్ చేయడం. మీకు సంబంధం లేదు? అది సంబంధం కాదు, సార్ అసిస్ట్ చేస్తారు. కానీ మీరు కాంప్రమైజ్ కమ్మన్నారని చెప్పి దాన్ని అలిగేషన్ చేస్తారు. నాకు ఇచ్చిన అధికారంలో మీకు కాంప్రమైజ్ కమ్మన్నారు. ఓకే.